ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ 3 వస్తువులండి. వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి. కష్టాల ఊబిలో నుంచి బయటపడండి. ప్రాణం పోయినా సరే సింహరాశిలో పుట్టిన వారు ఈ 2025 మే 12 పౌర్ణమి తర్వాత ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారు ఈ మే నెలలో ఏ వస్తువును మీరు ఎవరికి ఇవ్వకూడదు, ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని సింహరాశి జాతకులు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మగా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొనే నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశిలోకి చెందినవారు. సింహరాశి జ్యోతిష చక్రంలోనే 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం నందు నిలబడి గర్జించి సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో కీర్తించబడి ఉంది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా. ఈ సింహరాశి వారు వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్షణ సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు. అయితే సింహరాశి వారి జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే గనక వ్యాపారంలో చక్కగా రానిచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి కూడా. సింహరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళతారు. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణ మిత్రులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వీరి పట్ల సింహరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది. ఈ సింహరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోనేటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగపోవచ్చు, ఇక ముందు జరిగే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయండి. మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి కూడా మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. కాబట్టి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితులలో సింహరాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉన్నాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి చేస్తారు.
ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములో కనిపిస్తున్నాయి. ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పవచ్చు. లేదంటే మాత్రం వేరే కోరి మీరు కష్టాలను ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి ఈ జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ విషయాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సింహరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో ఒక పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు. వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అయితే, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి సింహరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంటుంది. ఇక అలాగే సింహరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం గమనించినట్లయితే, మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. అలానే ఈ విషయాలను మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహరాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ విధంగా అయితే సింహరాశి వాళ్ళ జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మే 12వ తారీఖు అనగా పౌర్ణమి తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదండి. సహాయంగా కావచ్చు, దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. ఈ విషయాల్లో కూడా సింహరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం ఇక మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సింహరాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ మే మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అండి. సుగంధ ద్రవ్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా ఇవ్వకూడదండి. సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, అవి లవంగాలు, యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు లేకపోతే, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానివ్వండి, ఎదురుగా ఉండేవాళ్ళని కానివ్వండి, స్నేహితులు, వెరుగుపొరుగు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ ఒక్క వస్తువును మాత్రం అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు అండి. అది మెయిన్గా చెప్పాలంటే పౌర్ణమి తర్వాత అసలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అండి. అంటే వచ్చే పౌర్ణమి రోజు లేదా ఆ తర్వాత అయినా సరే సింహరాశి జాతకులు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయే కూడా ఎవరికి కూడా దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించిన వాళ్ళే అవుతారు. ఆ తర్వాత మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాలుగా సమస్యలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి. ఆర్థికపరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కూడా.
కాబట్టి ఈ విషయాలలో సింహరాశి జాతకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో చెప్పినట్టు సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడమే చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది కూడా. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక ఇచ్చారంటే లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి జాతకులకు ఈ మే మాసంలో ఈ విధంగా చెప్పిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితులు అయితే ఎంతైనా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే సింహరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులేనండి. వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలను మీరే తగ్గించుకోండి. మీ ఇంట్లో ఉన్న తెలుసో తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాలుగా ఇబ్బందులను కూడా కలిగిస్తూ ఉంటాయి. మన శాస్త్రంలో కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తూ ఉంటారు కూడా. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఏది నెగిటివ్ వైబ్స్ని ప్రదర్శిస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు కూడా చెప్తూ వచ్చారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దని, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు కూడా. మనమేమో ఏంటి వీరి చేదస్తమని, మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేది మాత్రం 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతోనే చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత మీ కష్టాలని మీరే తొలగించుకోవచ్చండి. మనందరికీ తెలిసింది నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ శాతం మనకి నెగిటివ్ అనేది కనపడుతుంది. చాలా రకాల వస్తువులన్నిట్లో మన ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో మనకు తెలీదు. వాటిల్లో మొట్టమొదటిది బట్టలండి. అవునండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే అని చినిగిపోయిన బట్టలు కానివ్వండి, కలర్ పోయినటువంటి బట్టలు, వాడని బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటారు. చాలామంది మ్యాక్సిమం చేసే పని అదే. ఇలా అసలు ఎప్పుడు కూడా చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారట. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉంచకండి. వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచరాదు. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానివ్వండి, అంటే కృష్ణుడు బొమ్మలు లేదా వేరే దేవుడు బొమ్మలు ఏవైనా సరే, ఇలాంటి ఒక్క చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కూడా కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చిన్న చోట కూడా విరిగినా, క్రాక్ వచ్చినా సరే అటువంటి వస్తువులను కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉంచరాదు. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది మీకు క్రియేట్ అవుతుందట. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే, అంటే పటాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి విరిగిపోయినా ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసుకోవాలి. లేదా ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి అక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలవి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదండి. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట. ఒక దేవత ఆరాధనకు సంబంధించినవి ఫొటోస్ కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, పూజ గదులు ఒకటే ఉండాలి. ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన కానివ్వండి ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా కావచ్చు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాడని వస్తువులు మనకి అవసరం లేదు కదా అని చాలామంది టెర్రస్ మీద లేదంటే ఇంటి పైన పక్కన వాటిని పెట్టేస్తూ ఉంటారు, స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదండి.
ఇలా గనక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట. అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మీకు క్రియేట్ అవుతూ వచ్చి పడుతూ ఉంటాయంట. కాబట్టి ఇలాంటి విషయాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఇటువంటి వస్తువులు మీ ఇంటి పైన కానివ్వండి, చుట్టుపక్కన కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశం కూడా ఉంటుందట. అలాగే చాలామంది చేసేది ఏమిటంటే ఎక్కడైనా సరే తీర్థయాత్ర చేస్తూ ఉంటారు. లేదంటే చుట్టాలు కానివ్వండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే తీర్థయాత్రకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి దిష్టికి సంబంధించిన ఏవైనా సరే తాడులు కానివ్వండి, మెడలో కట్టుకుని తాయితులు కానివ్వండి, లేదంటే ఈ మధ్య చాలా రకాలుగా కలర్ స్టోన్స్ ఉంటాయి, ఉంగరాలు అనేవి, అవి కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటివి అన్నీ దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినవి తీసుకొని వచ్చి దేవుడి గదిలో పెట్టేసి తర్వాత పిల్లలకి వేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చి డైరెక్ట్గా దేవుడి గదిలో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకత అవి పనిచేస్తాయండి. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరుపరచుకోవచ్చు, ఉత్తమమే. ఎవరు ఇచ్చారు కదా, దేవస్థానం నుంచే కదా అని తీసుకుని వచ్చారు కానీ ఆమె భ్రమపడి ఎప్పుడు కూడా అలాంటివి ఇంట్లో పెట్టుకోరాదు. అవి అలా తెచ్చుకొని ధరించడం వంటి పనులు చేస్తే, ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేది ఇంట్లో వస్తాయట. అలాగే మీరు చేసే పనులు అపజయాలు కూడా ఎదురవుతాయట. ఇక ఆ తర్వాత ఎక్కువ శాతం ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదేనండి. ఇంట్లో వాడుతున్న వస్తువులు, ఇరిగిపోయిన గిన్నెలు కావచ్చు, విరిగిపోయిన గ్లాసెస్ కావచ్చు, ఏవైనా సరే అందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించినవి దోషాలనేవి మనకి కలగజేస్తాయట. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదండి. ఉంటే ఎమ్మటే వాటిని మార్చేసుకోండి లేదా పడేయండి. అంతేగాని ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని ఎంచుకోకండి. ఎందుకంటే దోషం అనేది మనకి చాలా ప్రమాదకరమండి. అలాగే ఇంట్లో పగిలిన గాజెస్, అద్దం కానివ్వండి, గాజు గ్లాసెస్ కానివ్వండి, గాజు ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచరాదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి ఏయో తెలియని కూడా మనకి తెలియకపోయినా సరే అందంగా ఉంటే చాలు కదని అంటే ఫొటోస్, అంటే పడవల్లో ఫొటోస్, తాజ్మహల్ ఫొటోస్, సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కూడా, జంతువుల ఫొటోస్ కానీ అలాగా ముళ్ళుకు సంబంధించినటువంటి సినరస్ కానివ్వండి అలాంటివి పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలర్చుకోకూడదండి. తాజ్మహల్ అందరికీ తెలిసిన విషయమే కదండి. ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహలది. కాబట్టి అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు, అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాటు మనం చేయకండి. ఒకవేళ ఉంటే తక్షణమే తీసి బయటపడండి. అలాగే మునిగిపోతున్న ఓడలు, పడవలు, ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోరాదు. జీవజంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు, మీ కుటుంబానికి కలుగుతుందంట. ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదంట. అశాంతికి కూడా గురవుతూ ఉంటారట. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి అక్కడే పెట్టేస్తూ ఉంటారు. అలమారు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం కదండి. అటువంటి అలమారుని మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా. కానీ చాలామంది దుమ్ము పట్టిపోయిన అలమారులు, తుప్పు పట్టిపోయినవి కూడా అలాగే ఉంచి వాడుతూ ఉంటారు. అయినా కూడా అలా వాడుతూ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు కూడా వాడకూడదండి. అటువంటి అలమార్లలో లక్ష్మీదేవి అస్సలు నివసించదు కూడా. ఆర్థికంగా కూడా మీరు ఎదగలేరు కూడా. అలాగే కొంతమంది అలమార్లలో కొన్ని వస్తువులను తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు, జస్ట్ అలా వదిలేస్తారు. అలా కూడా ఎప్పుడు కూడా చేయకూడదండి. ఇలా చేస్తే నీళ్ళు ఏ విధంగా అయితే చేతుల నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది మీ చేతిలో నుంచి ఖర్చు అయిపోతూ ఉంటుందంట. కాబట్టి అస్సలు అలా చేయకండి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి అస్సలు ఇంట్లో ఉంచరాదు. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది దిష్ట వేసుకుని ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు.
అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చుకోవాలి. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచరాదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటేనే మన లైఫ్ అండి. మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే గడియారం ఆగిపోతే ఎమ్మంటే బాగు చేయించుకోండి. అలానే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక సింహరాశి జాతకులు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.